వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున అయోధ్య రామ జన్మభూమి ప్రారంభోత్సవం వేదికగా అటు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ అంశం అయితే తెర మీదకి వస్తూ ఉంది. అది కూడా అటు చంద్రబాబు నాయుడు ఒకవైపు ఈ వేడుకకు హాజరయ్యారు అయోధ్య ట్రస్ట్తో పాటు మోడీ అండ్ అమిత్ షా ఆహ్వానం మేరకు. మరోవైపు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు బద్ద శత్రువులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా తెలంగాణలో మాజీ సీఎంగా మిగిలిన కేసీఆర్ కానీ, వీళ్ళిద్దరూ కూడా అయోధ్య రామ జన్మభూమి కార్యక్రమానికి వెళ్ళకపోవడం మాత్రం పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే కేసీఆర్కి ఆహ్వానం అందలేదు అని చెప్పేసి ఈ రోజున కవిత లాంటి వాళ్ళు ప్రకటన చేస్తున్న పరిస్థితుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందినా ఆయన వేడుకు వెళ్ళలేదు అనేది మరొక వైపు ఏపీలో జరుగుతున్న చర్చ. సో ఓవరాల్గా ఇలాంటి ఒక ఇండికేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు బీజేపీకి దగ్గర అవుతూ ఉంటే, అదేవిధంగా అండ్ దెన్ ఈ రోజున కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి దూరం అవుతున్నారనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఈ రోజున వాళ్ళిద్దరూ వ్యవహరించిన తీరు మాత్రం నిజంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. అయితే మరొక వైపు టీడీపీకి ఎన్డీఏకి దగ్గరయ్యే క్రమంలో, టీడీపీని ఎన్డీఏలోకి చేర్చుకునే క్రమంలో వాంటెడ్లీ మోడీ అండ్ అమిత్ షా ఇద్దరూ కూడా అటు కేసీఆర్ను ఇటు జగన్ను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక చర్చ. ఇక మరోవైపు ఇప్పటిదాకా అంతర్లీనంగా, అంటే అధికారికంగా వీళ్ళ మధ్య ఎలాంటి పొత్తులు లేకపోయినా అనధికారికంగా అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా బీజేపీతోనే పొత్తులు కొనసాగిస్తూ వచ్చారు. బీజేపీ అటు పార్లమెంటు వేదికగా తీసుకున్న అనేక నిర్ణయాలకు అన్కండిషనల్గా కూడా వీళ్ళిద్దరు మద్దతు ఇవ్వడం జరిగింది. సో అలాంటి వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో బీజేపీతో తెగదెంపులైన వీళ్ళిద్దరికి అనే చర్చ అయితే జరుగుతోంది ఏపీలో జగన్మోహన్ రెడ్డికి అండ్ దెన్ తెలంగాణలో కేసీఆర్కి మధ్య. ఈరోజు చూసిన ఒకవైపు చంద్రబాబుని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తూనే వీళ్ళిద్దరిని బీజేపీ వాంటెడ్లీ దూరం పెడుతుందా అనే చర్చ కూడా ఈరోజు తెర మీదకి వస్తోంది. మరోవైపు చంద్రబాబుకి బీజేపీ దగ్గర అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి ఈ రోజున అటు జగన్ కానీ ఇటు కేసీఆర్ కానీ మోడీ దగ్గర నుంచి డిఫర్ అవుతున్నారా అన్న ఇంకో చర్చ కూడా లేకపోలేదు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్లు ఇద్దరు కూడా ఒకరు ఏపీకి సీఎంగా ఉంటే మరొకరు మాజీ సీఎంగా ఉన్నారు తెలంగాణకు. వాళ్ళిద్దరూ కూడా ఈ రోజున వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? అయోధ్య రామ మందిరం వేడికి నిజంగా మోడీ నుంచి అండ్ దెన్ అయోధ్య ట్రస్ట్ నుంచి వాళ్ళకి ఆహ్వానం అందలేదా, లేకపోతే ఈ అంశాన్ని అటు రాజకీయంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకునే పనిలో వీళ్ళిద్దరూ బిజీ అయ్యారా? కేవలం చంద్రబాబు బీజేపీ ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళడమే వీళ్ళిద్దరు గైర్హాజరు కారణమవుతోందా, లేకుంటే బీజేపీతో ఇప్పటిదాకా ఉన్న సత్సంబంధాలకు ఇక ముందు వీళ్ళిద్దరి విషయంలో బ్రేక్ పడ్డట్టేనా? ఈ అంశాలు అన్నీ కూడా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజున ఎన్నికల సమయం కాబట్టి చాలా హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి ఈ ఇష్యూస్ అన్నీ కూడా. అయితే ఈ పరిస్థితి కారణం ఏంటో ఒకసారి మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే గతంలో టీడీపీతో సుదీర్ఘ అనుబంధం బీజేపీకి, అవన్నీ మనం చాలాసార్లు హైలైట్ చేసుకునే ప్రయత్నం చేసాం. ఒక ఎన్టీఆర్ హయాం నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు దాకా, ఒక నేషనల్ ఫ్రంట్ దగ్గర నుంచి యునైటెడ్ ఫ్రంట్ దాకా, ఆ తర్వాత వాజ్పేయి గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్ కూడా భాగస్వామ్యమైంది. అదేవిధంగా అటు ఆర్ఎస్ఎస్ కానీ ఇటు బీజేపీ అగ్రనేతలతో కానీ చంద్రబాబు నాయుడికి సత్సంబంధాలే ఉంటూ వచ్చాయి. అయితే కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆయన. తెలంగాణ ఉద్యమ వేదికగా ఆయన ఈ పార్టీని ఏర్పాటు చేసి దాని తర్వాత రోజుల్లో రాజకీయ పార్టీగా మార్చిన ఉదంతా మనకు తెలిసిందే. అయితే ఎప్పుడు కూడా బీజేపీతో అంత క్లోజ్ అసోసియేట్ అయిన సందర్భం అయితే కేసీఆర్కి రాలేదనే చెప్పాలి. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రం కాంగ్రెస్ ఎలాగైతే తెలంగాణ ఇవ్వాలనుకుందో అదే స్థాయిలో ఆ రోజున ఉభయ సభల్లో కూడా బీజేపీ కాంగ్రెస్కి మద్దతు తెలుపు తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా అప్పుడు కొంచెం అసోసియేషన్ తప్ప తెలంగాణతో బీజేపీకి కేసీఆర్కి మధ్య అంత క్లోజ్ అసోసియేషన్ అయితే లేదనే అనుకోవాలి. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి 2014లో తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎంగా కేసీఆర్ అయి ఉన్నారు. ఇక అప్పటి నుంచి కూడా బీజేపీతో సఖ్యతగా ఉన్నారు కానీ అంత సత్సంబంధాల విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో అంత వీళ్ళిద్దరి మధ్య అంత క్లోజ్ అసోసియేషన్ లేదని అనుకోవాలి. కాకుంటే పార్లమెంటు వేదికగా బీజేపీ తీసుకున్న, మోడీ తీసుకున్న అనేక నిర్ణయాలకు అన్కండిషనల్గా టీఆర్ఎస్ మద్దతు తెలిపిన సందర్భాలే ఉన్నాయి. అయితే రాష్ట్రం విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ అధికారంలో 2014 పరిణామాల తర్వాత ఓవైసీతో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ప్రభుత్వంలో ఓవైసీ మజ్లిస్ పార్టీ భాగస్వామ్యం కావడాన్ని మాత్రం రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు దాన్ని చాలా సీరియస్గా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే 2018లో ఏడాది ముందే ఆయన ముందస్తు ఎన్నికలకు తెరదీస్తున్నారు కేసీఆర్. మరోసారి ఆయన సీఎం కావడం జరిగింది. సీఎం అయిన తర్వాత కొన్ని రోజులకి మనం చూసినట్లయితే కారు సర్కారు 16 అన్న నినాదంతో తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ వెళ్ళినప్పటికీ కూడా ఎంపీ ఎలక్షన్స్లో, బట్ ఆ ఎన్నికల్లో కేవలం 9 స్థానాలు మాత్రమే కేసీఆర్ కైవసం చేసుకోగలిగారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 1 స్థానాన్ని మాత్రమే తెచ్చుకున్న బీజేపీ ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లో 4 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన ఒక దుబ్బాక ఎలక్షన్లో రఘునందన్ రావు లాంటి వాళ్ళు గెలవడం, ఇక ఏదైతే గ్రేటర్ పరిధిలో దాదాపు 42 సీట్స్ని బీజేపీ కైవసం చేసుకోవడం కానీ, ఒక హుజూరాబాద్ బై ఎలక్షన్స్లో ఈటెల రాజేంద్ర బీజేపీ అభ్యర్థిగా నిలబడి గెలవడం కానీ, ఈ పరిణామాలన్నీ కూడా కేసీఆర్ని ఒక డిఫెన్స్లో అయితే పడేశాయి. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ బలోపేతమవుతుందో అన్న ఒక ఆలోచనతో ఆయన
ముందు వెనుక ఆలోచించకుండా బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సంజయ్తో నువ్వా నేనా అన్నట్టుగా కేసీఆర్ తలపడిన తీరు మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పార్టీ కూడా ఎక్స్పోజర్ వచ్చింది. అటు బీజేపీ అండ్ దెన్ ఇటు కేసీఆర్ మధ్య, ఇటు టీఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ కూడా నల్లిఫై అయిపోయిన పరిస్థితి ఉంది. ఇక అలా ఒక అప్రతిహతంగా బీజేపీ ప్రస్థానం ఒక 1 year పాటు తెలంగాణలో సాగిందని అనుకోవాలి. బండి సంజయ్ అధ్యక్షతన ఈవెన్ పాదయాత్ర లాంటి వాటికి ఇంకా ఆయన బీజేపీకి ఒక ఫ్లేవర్ కూడా అద్దే ప్రయత్నం చేశారు. ఇక ఓవైసీ అండ్ దెన్ కేసీఆర్ బంధాన్ని అనేక సార్లు ఎక్స్ప్లైట్ చేస్తూ ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి బండి సంజయ్. ఇక అలాంటి సందర్భంలో అనుకోకుండా మునుగోడు ఉప ఎన్నిక రావడం, అందులో బీజేపీ ఓటమి పాలవడం కానీ, టీఆర్ఎస్ గెలుచుకోవడం కానీ, ఈ పరిణామాల తర్వాత ఇక హఠాత్తుగా లిక్కర్ మాఫియా వ్యవహారంలో సౌత్ కింగ్ పిన్గా కవిత పేరు తెర మీదకి వచ్చింది. కవితని ఈడీ కూడా విచారించింది. రేపో మాపో అరెస్ట్ అంటూ కూడా వార్తలు వచ్చాయి. సిసోడియా లాంటి వాళ్ళు, అదేవిధంగా శరత్చంద్రారెడ్డి లాంటి వాళ్ళు, రాఘవరెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ తర్వాత. బట్ ఈ విషయంలో మాత్రం కేసీఆర్ అండ్ కేటీఆర్ ఇద్దరు కూడా మోడీతో కుమ్మక్కయ్యారనే చర్చని కాంగ్రెస్ తెర మీదకి తీసుకొచ్చింది. అది వాస్తవం కూడా. అప్పుడు దాకా మోడీనే నా టార్గెట్ అంటూ కేసీఆర్ చేసిన హడావుడి మామూలుగా ఉండేది కాదు. తన ప్రస్థానం, టీఆర్ఎస్ ప్రస్థానాన్ని ఆయన బీఆర్ఎస్గా కూడా మార్చారు. గతాన్ని పక్కన పెట్టి తన పార్టీ పేరులో తెలంగాణ అనే పదాన్ని కూడా తీసేసుకున్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే రాష్ట్రంలో వచ్చే ఆదాయాన్ని తీసుకెళ్లి అటు పంజాబ్కి అండ్ దెన్ ఇటు యూపీలో రైతుల పేరుతో ఆయన హడావిడి చేశారని విమర్శలను కూడా కొని తెచ్చుకున్నారు. ఇక తాను గతంలో ఎత్తేసిన క్లోజ్ చేసిన ఇందిరా పార్క్ దగ్గరే ముఖ్యమంత్రి హోదాలో ఆయన ధర్నా కూడా కూర్చున్నారు బీజేపీ మీద. ఇక వడ్ల కొనుగోలు కేంద్రంగా బీజేపీ మీద కేసీఆర్ చేసిన ఫైట్కి అయితే అంతే లేదని అనుకోవాలి. సో తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కేసీఆర్ బీజేపీ పేరుతో హడావిడి చేస్తున్నారు. ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది అభ్యర్థి అయిన ముర్ముకి వ్యతిరేకంగా కూడా ఇక్కడ స్థానికంగా ఆయన ర్యాలీలు కూడా తీశారు మోడీకి వ్యతిరేకంగా. అలా అనేక రకాలుగా బీజేపీని ఇరుకుని ప్రయత్నం చేశారు కేసీఆర్. తెలంగాణ నుంచి తాను ప్రధాని అభ్యర్థిగా ఎదుగుతున్నానంటూ కూడా ఆయన మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటూ కూడా చాలా హడావిడి చేశారు. బట్ ఇవన్నీ కూడా కేవలం లిక్కర్ మాఫియా వ్యవహారం తెర మీదకి రానంత వరకే. ఆ ఇష్యూ వచ్చిన తర్వాత కేసీఆర్ మొత్తం తన బీఆర్ఎస్ని సబ్సైడ్ చేసే ప్రయత్నం చేశారు. అటు కవితని రక్షించుకునేందుకు ఆయన బీజేపీతో కుమ్మక్కయ్యారని విమర్శలను కూడా కొని తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్లేస్లోకి అటు బీజేపీ కేసీఆర్ కుమ్మక్క అనేది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేయగలిగిందో కాంగ్రెస్, ఈ రోజున కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చిన పరిస్థితి తెలంగాణలో. ఇక పూర్తి స్థాయిలో ఈరోజు కేసీఆర్ డిఫెన్స్లో అయితే పడున్నారు. ఇక రేపటి జరిగే ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీతో పొత్తులు తీసుక కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ, అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా కేసీఆర్ ఈ రోజున బీజేపీతో పొత్తులు తీసుకు ఆయన అడుగులు అయితే పడట్లేదనే చర్చ కూడా జరుగుతోంది. ఎక్కడ బీజేపీతో తాము టైఅప్ అంటే ఇదే అంశాన్ని మరోసారి కాంగ్రెస్ ఎడ్జ్ తీసుకొని రేపటి ఎన్నికల్లో లాభించే అవకాశం ఉంది కాంగ్రెస్కి అంశమని కూడా కేసీఆర్ అనుకో లెక్కలు కడుతూ వస్తున్నారు ఈ రోజున. ఇక ఆయన చూసినట్లయితే ఆయన ఓడిపోయిన తర్వాత పార్టీ ఆ మరుసటి రోజే ఆయన ఫామ్ హౌస్లోని తుంటి ఎముక విరిగింది జారిపడటం కారణంగా. ఆయన ప్రజెంట్ నందినగర్లో తన ఇంట్లో రెస్ట్ కూడా తీసుకుంటున్నారు. పలువురు ఇప్పటికీ ఆయన పరామర్శించిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ యాక్టివ్గానే ఉన్నారు ఆయన. సో అయితే ఒకవైపు ఈ రోజున అయోధ్య ఇష్యూస్కి మాత్రం రామ మందిర ప్రారంభోత్సవానికి కేసీఆర్కి ఆహ్వానం లేదంటూ కూడా అటు కేటీఆర్ కానీ కవిత లాంటి వాళ్ళు కానీ ఇప్పటికే ప్రకటన చేస్తున్నారు. బట్ దీన్ని మాత్రం ఎక్కడ బీజేపీ నేతలు మాత్రం కేసీఆర్కి ఆహ్వానం అందింది అంటూ కూడా కొన్ని లీకులు ఇస్తూ వస్తున్నారు. ఇక అది కేసీఆర్కి బీజేపీతో ఉన్న సత్సంబంధాలు ఉండాలా వద్దనుకోవాలన్న ఒక డైల్మాలో ఉన్నాయి ఈ రోజున. ఇక వేరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినట్లయితే గతంలో ఎప్పుడు కూడా 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే 2019 ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆ రోజున రిటర్న్ గిఫ్ట్ అంటూ చంద్రబాబు నాయుడు పేరుతోనే ఆయన ఏపీలో ప్రచారం చేస్తూ హడావిడి చేయడం కానీ, ఆ రోజున టీడీపీకి విభజన హామీల వేదికగా టీడీపీకి అండ్ దెన్ మోడీకి, టీడీపీకి అండ్ ఎన్డీఏకి మధ్య వచ్చిన డ్రిఫ్ట్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయడం. ఈ క్రమంలోనే ఆ వ్యాక్యూమ్లోకి వైసీపీ జోరబడింది. సక్సెస్ఫుల్గా బీజేపీకి దగ్గర అవడంలో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కీలక పాత్ర పోషించారు. ఇక 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక థమ్మింగ్ మెజారిటీతో అధికారంలోకి రావడానికి అటు కేసీఆర్తో పాటు మోడీ కూడా కారణం అనేది ఇప్పటికీ ఉన్న విమర్శ, అందులో వాస్తవం కూడా ఉంది. ఇక ఆ తర్వాత పరిణామాల్లో టీడీపీ సైలెంట్గా బీజేపీ విషయంలో ఉండిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అటు మోడీతో చాలా సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. బీజేపీ నేతలు రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి జగన్ పథకాలను, జగన్ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తారు. బట్ మోడీ అండ్ అమిత్ షాలు మాత్రం ఆయన అడగడంతోనే అపాయింట్మెంట్ ఇస్తారన్న విమర్శ కూడా ఉంది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన ఏపీలో బీజేపీ పట్టించుకోలేదని విమర్శ ఉంది. రివర్స్ టెండరింగ్ పేరుతో ఆఖరికి ఏదైతే పవర్ అగ్రిమెంట్స్ కూడా ఆయన క్యాన్సిల్ చేసిన పరిస్థితుల్లో రాష్ట్రం పొరుగు పోగొట్టారనే విమర్శలు కూడా వచ్చాయి. అండ్ దెన్ విభజన హామీల విషయంలో ఇప్పటిదాకా ఎక్కడా కూడా తాను మోడీని ఎక్కడ క్వశ్చన్ చేసిన పరిస్థితి లేదని ఇంకొక విమర్శ కూడా ఉంది. ఇక దానికి అన్నిటికీ తోడు ఈరోజు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ అరెస్ట్ను కూడా బీజేపీ నేతలు ఇనిషియేట్ తీసుకొని ఆపారనే కొన్ని విమర్శలను కూడా ఈ రోజున బీజేపీ నేతలు మూటగట్టుకున్నారు. సో ఇక జగన్ది మోడీది కూడా అన్నదమ్ముల అనుబంధం, తండ్రి కొడుకుల అనుబంధం అన్న విధంగా ఈరోజు కొంతమంది కేంద్ర మంత్రులు మాట్లాడుతూ వస్తున్నారు. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఎంటర్టైన్ చేసిందన్నది వాస్తవం. ఒకవైపు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని పొత్తులను కుదుర్చుకొని. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వక ముందు నుంచి కూడా అరెస్ట్
అయిన తర్వాత కానీ, అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత కానీ ఆయన మీద వచ్చిన ఒక సింపతి ఫ్యాక్టర్ కానీ, ఈరోజు జనసేన టీడీపీ కలిసిన పరిస్థితుల్లో రేపటి ఎన్నికల ఆ రెండు పార్టీలు కలిసి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈరోజు బీజేపీ టువర్డ్స్ టీడీపీ వైపుగా అడుగులు వేస్తోంది. పవన్ కళ్యాణ్, పురంధరేశ్వర్ లాంటి వాళ్ళని ముందు పెట్టి అమిత్ షా లాంటి వాళ్ళు టీడీపీతో పొత్తులు కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతోని, అదేవిధంగా లోకేష్తోని కూడా అమిత్ షా చర్చించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అటు టీడీపీ అధినేత కూడా బీజేపీ నేతల ప్రెజర్సో, లేకపోతే స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో, లేకపోతే రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారని మనం పక్కన పెడితే, ఈరోజు బీజేపీతో కలిసి నడిచేందుకు కూడా ఆయన కూడా కొన్ని కండిషన్స్ ప్రకారం అంగీకరిస్తారు పొత్తులు అనే చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. సో ఇలాంటి సమయంలోనే ఈ రోజున అయోధ్య లాంటి ఇష్యూస్ కూడా తెర మీదకి రావడం జరిగింది. సో ఈ ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు వెళ్ళడం, అదే సమయంలో జగన్, కేసీఆర్ ఇద్దరు కూడా గైర్హాజరవడం అయితే చర్చనీయాంశం అవుతోంది. కేసీఆర్కి ఆహ్వానం రాక ఆయన సైలెంట్గా ఉండిపోతే జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం అందినా వెళ్ళలేదనే చర్చ ఉంది. ఎందుకంటే ఈ రోజున ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ తనకు దగ్గర చేసుకోవాలి అంటే ఇలాంటి ఇష్యూలకు జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండాలనేది ఆయన స్ట్రాటజిస్టులు చేస్తున్న ఒక వర్కౌట్ చేస్తున్న ఒక ప్రయత్నం అనే చర్చ కూడా ఉంది. సో కారణాలు ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆగారా, నిజంగా చంద్రబాబు మోడీకి దగ్గర అవుతున్నారు కాబట్టి తాను సైడ్ తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రోజున అయోధ్య ప్రారంభోత్సవానికి మాత్రం ఆయన వెళ్లకుండా సైలెంట్ అయిపోయి ఉన్నారు. సో ఈ అంశాలు ఇక్కడే ఒక క్లారిటీగా చంద్రబాబు ఎప్పుడైతే బీజేపీ దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారో అటు కేసీఆర్ అండ్ జగన్ ఇద్దరు కూడా ఈ రోజున బీజేపీకి దూరం అయ్యే ప్రయత్నం జరుగుతోందన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతోంది. 2019 ఎన్నికల సమయంలో కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే బీజేపీ ఫోల్డ్లోకి వెళ్ళి బీజేపీ నేతల ప్రకారం వాళ్ళు పనిచేస్తూ వచ్చారో ఈ రోజు మాత్రం ఆ స్థాయిలో వాళ్ళ నుంచి డిఫర్ అయ్యే పరిస్థితి అయితే ఉందని అనుకోవాలి. సో ఇక ఇటీవల చూసినట్లయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి దగ్గర అవుతున్నారని ప్రచారం జరుగుతూ వస్తుందో జగన్ కూడా బీజేపీ మనకు సపోర్ట్ చేయదంటూ కొన్ని సభల్లో మాట్లాడుతూ వస్తున్నారు. సో దీన్ని ఎండార్స్ చేసేలా ఈ రోజున అటు కేసీఆర్ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి తీరు ఉందనుకోవాలి. పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరూ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లే అన్న చర్చ అయితే జరుగుతుంది ఈరోజు అయోధ్య వేదికగా జరిగిన ఒక పొలిటికల్ ఇష్యూస్లో కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి అటు కేసీఆర్ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి విషయంలో కానీ ఇక ముందు రేపటి ఎన్నికల్లోపు మరి బీజేపీ రాష్ట్ర సమీకరణాలు ఈ ఇద్దరు విషయంలో ఎలా ఉండబోతున్నాయి, రేపు ఎన్నికల్లోపు అటు వీళ్ళిద్దరి మధ్య బంధం వెడిసి కొట్టబోతోందా, సో పూర్తి స్థాయిలో టీడీపీని బీజేపీ దగ్గర చేసుకోబోతోందా, ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఇంకొద్ది రోజులు ఆగితే మాత్రం మనకు స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.